యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నింపిన పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చిన 5గురు ఉగ్రవాదులు టూరిస్టులు అధికంగా ఉన్న 3 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నారని, ఆ తర్వాత 10 నిమిషాల పాటు భీకర కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘోరమైన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదుల దగ్గరికి వచ్చే వరకు అక్కడి పర్యాటకులు వారిని గుర్తించలేకపోవడం మరణాల సంఖ్య పెరగడానికి కారణమైంది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతోంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు, ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న బాధితులు చెప్తున్న విషయాలు చూస్తుంటే ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతోంది. మతం అడిగి మరీ ఒక్కొక్కరి వెంట పడిన ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరిపి మొత్తంగా 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఇక ఇందులో 25 మంది భారతీయులు కాగా మరొకరు విదేశీ టూరిస్ట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. పహల్గాంలో ఉగ్రదాడికి సంబంధించిన విషయాలు వింటుంటే హృదయాలు ద్రవించిపోతున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బైసరన్ లోయలో ఉల్లాసంగా సేద తీరుతున్న పర్యాటకులు ఈ దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ బైసరన్ కు పక్కనే ఉన్న పైనడవుల నుంచి దాదాపు 5గురు ఉగ్రవాదులు సైన్యం దుస్తులు వేసుకుని విశాలంగా ఉన్న లోయ ప్రాంతంలోకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పర్యాటకులు అధికంగా ఉన్న 3 ప్రదేశాలను టార్గెట్ చేసుకుని అక్కడే దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1:50 సమయంలో మొదటి రౌండ్ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఆ తుపాకీ సౌండ్లు విని పర్యాటకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ క్రమంలోనే అక్కడున్న పర్యాటకులను వారి పేరు, మతం అడిగి మరీ ముఖ్యంగా పురుషులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో చాలా మంది పర్యాటకులను తలపైనే తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అతి సమీపం నుంచి టూరిస్టులను కాల్చడంతో 10 నిమిషాల్లోనే 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన దారి గుండానే తిరిగి పైనడవుల్లోకి పారిపోయారు. అయితే ఈ దాడి జరిగిన అరగంట తర్వాత అంటే మధ్యాహ్నం 2:30 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. అప్పటి వరకు కొందరు బాధితులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పహల్గాం నుంచి బైసరన్ లోయకు వెళ్లాలంటే కేవలం కాలినడక, గుర్రపు స్వారీ మాత్రమే ఉంది. కార్లు, వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం కావడంతో కొందరిని రక్షించలేకపోయారు. పూర్తిగా బురదతో కూడుకున్న నేలతో ఆ అటవీ మార్గం చాలా దారుణంగా ఉంటుంది. దీంతో పహల్గాం నుంచి బైసరన్ లోయకు చేరుకునేందుకు కనీసం 40 నిమిషాల సమయం పడుతుంది. మృతుల్లో 25 మంది టూరిస్టులు, ఒక గుర్రపు స్వారీ ఆపరేటర్ ఉన్నారు. దాడికి 6గురు ఉగ్రవాదులు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. స్థానికులతో కలిసి 3 వారాల ముందే రెక్కీ నిర్వహించారని, ఉగ్రవాదుల్లో 2 కశ్మీరీలు, 4 పాకిస్తానీలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. వారి దగ్గర AK-47 వంటి ఆయుధాలున్నాయని పేర్కొంటున్నారు.